పిఠాపురంలో మున్సిపల్ కమిషనర్ డిఈ ఒకరికొకరు బాహాబాహీకి తలపడ్డారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పురపాలక శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగ నరసింహారావు పిఠాపురం పురపాలక సంఘానికి విచ్చేశారు. జరిగిన ఘటనపై అన్ని ఆధారాలు, సాక్ష్యాలు సేకరించారు. కౌన్సిలర్లు, ఇతర అధికారులతో మాట్లాడారు. స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మొత్తం మీద అధికారులు కొట్టుకున్న వైనం రోడ్డుకి ఎక్కడంతో ఆగమేఘాలపై విచారణ ప్రారంభమైంది. 24 గంటల్లోగా క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా నేను వచ్చాను. సో వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ డీజీ తర్వాత కమిషనర్, సో ఆల్రెడీ ఎవిడెన్సెస్ మన రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. బట్ చాలా నాళ్ళ నుంచి ఇష్యూ ఉన్నట్టుంది. కొన్ని వర్క్స్ విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా మన గౌరవ కౌన్సిలర్స్ కూడా దాదాపు 12 మంది దాకా ఇప్పుడు వచ్చారు. సో వాళ్ళు కూడా అంటే ఇద్దరు సైడు ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ కమిషనర్ గారి మీద కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే వాస్తవంగా వాళ్ళు రికార్డు తీసుకుంటాం. అలాగే అదేవిధంగా మీరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి గౌరవ మన మీడియా మిత్రులు వాళ్ళు కూడా కొద్దిగా రికార్డు ఉన్న అవకాశం ఉంటే ఇస్తే కనుక గౌరవ కౌన్సిలర్స్, అదేవిధంగా మన మీడియా మిత్రులు, అదేవిధంగా అక్కడ ఉన్న స్టాఫ్, అదేవిధంగా ఇప్పుడు వైస్ చైర్పర్సన్ మేడం అధ్యక్షత జరిగింది కౌన్సిల్ మీటింగ్లో. అందులో కొంత మాట్లాడుకోవడము కమిషనరు తర్వాత